హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్న లెసన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్. సెంటర్ ఆఫ్ మాస్ ఏమో రొటేషనల్ డైనమిక్స్ సంబంధించిన టాపిక్, కొలిజన్ ఏమో వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించిన టాపిక్. బట్ ఈ రెండు కలిపి చెప్పుకుంటేనే మనకి క్లియర్గా ఉంటుందమ్మా. సో సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్ కలిపి ఒక టాపిక్ అని చెప్తున్నాను. సో ఇదిగోండి, హెడ్డింగ్ కూడా పెట్టా, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్. ఫస్ట్ మనం సెంటర్ ఆఫ్ మాస్ గురించి తెలుసుకుందాం. అసలు సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? ఈ బేసిక్ డేటా అంటే మీకు తెలిసి ఉండాలి. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక బాడీ తీసుకున్నారనుకోండి, ఏదైనా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకోండి, ఓకే, లేదంటే ఏదైనా ఒక బాడీ తీసుకోండి. ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి సంబంధించిన ఎంటైర్ మాస్ లేదా ఒక బాడీకి సంబంధించిన ఎంటైర్ మాస్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు అనిపిస్తుంది. నిజంగా కాన్సన్ట్రేట్ కదా, యాక్చువల్గా మాస్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉంటుందమ్మా. మాస్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిస్టంలో 100 పార్టికల్స్ ఉన్నాయి. 100 పార్టికల్స్ ర్యాండమ్గా అటు ఇటు తిరుగుతున్నాయి. సో ఆ సిస్టమ్ యొక్క మోషన్ గురించి చెప్పమంటే మనం ఏం చెప్తామమ్మా? ఏం చెప్పలేం కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ పాయింట్, లేదా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎ వే సో దట్ వీ కెన్ ఈజీలీ స్టడీ ద మోషన్ ఆఫ్ దోస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ విచ్ ఆర్ లార్జ్ ఇన్ నెంబర్. లేదా ఒక కాంప్లెక్స్ బాడీ, ఏదైనా కాంప్లెక్స్ బాడీ తీసుకోండి. ఆ కాంప్లెక్స్ బాడీ యొక్క మోషన్ మనం స్టడీ చేయాలి అంటే మనం ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ మాస్ అన్న కాన్సెప్ట్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ది ఎంటైర్ మాస్ ఆఫ్ ది బాడీ ఆర్ ఎంటైర్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ సపోజ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో బుక్ తీసుకుంటామమ్మా. అంటే ఇప్పుడు చెప్పేది నేను యాక్చువల్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించిన టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఇది చూడండమ్మా. ఇదేంటిది? ఒక బుక్. ఈ బుక్ నేను బ్యాలెన్స్ చేయాలి అంటే ఇదిగోండి ఇలా సెంటర్లో పెట్టి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటే సెంటర్లో ఉండాల్సిన నెసెసిటీ లేదు. అంటే ఈ బుక్ యొక్క మాస్ మొత్తం ఇక్కడెక్కడో ఈ పాయింట్లో ఎక్కడో కాన్సన్ట్రేటెడ్ అనిపిస్తుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది లేదంటే అయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఆ పాయింట్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఓకే, నేను ఇక్కడ పెట్టి దీన్ని బ్యాలెన్స్ చేయగలనా? లేదమ్మా, కింద పడిపోతుంది ఇలాగా. ఓకే, ఇక్కడ పెట్టి మాత్రమే బ్యాలెన్స్ చేయగలుగుతా. అంటే ఎంటైర్ మాస్ మొత్తం ఇక్కడెక్కడో కాన్సన్ట్రేట్ అయినట్టు బిహేవ్ చేస్తుంది ఆ బాడీ. నిజాన్ని నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించిందమ్మా, సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించింది కాదు. బట్ మీకు ఒక ఫీల్ తీసుకురావడం కోసం అలాగా చెప్పాల్సి వచ్చింది. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ అంటే మొత్తం ఎంటైర్ మాస్ మొత్తం ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు అనిపిస్తుంది, దాన్నే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మొత్తం వెయిట్ మొత్తం, ఇక్కడ మాస్ కాదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాన్సెప్ట్ ఏంటమ్మా? వెయిట్ మొత్తం ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు అనిపిస్తుంది, దాన్నే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అనేది బాడీ లోపల ఉండొచ్చు, లేదంటే బాడీ బయట ఉండొచ్చు. బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం ఖచ్చితంగా బాడీ లోపలే ఉంటుంది. ఇటువంటివన్నీ ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు చూస్తే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్ 4-5 ఉంటాయమ్మా, అన్నీ దొరికేస్తాయి. ఓకే, యాక్చువల్గా సెంటర్ ఆఫ్ మాస్ ఏం చేస్తుంది అంటే మోషన్ ఆఫ్ ఏ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏం చేస్తుంది? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది స్టెబిలిటీ ఆఫ్ ఏ బాడీ. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ మోషన్ ఆఫ్ ఏ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్టెబిలిటీ ఆఫ్ ఏ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఒక 5-6 మనం రాసుకోవచ్చమ్మా. ఇది సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో డిఫరెన్సెస్. ఓకే, సరే అవి పక్కన పెట్టండి. మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద అడిగే క్వశ్చన్స్ ఏముండవు. ఓకే, ఇది ఐటీజేఈలో నీట్లో మేబీ అడిగితే 1-2 ఎప్పుడో అడిగి ఉండొచ్చు. ఓకే, ఎక్కువగా సెంటర్ ఆఫ్ మాస్ మీద 99.99% సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే సెంటర్ ఆఫ్ మాసే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి అడుగుతాడు, నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ. ఓకే అమ్మా, సో సెంటర్ ఆఫ్ మాస్ మీద మనం డిస్కస్ చేద్దాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటమ్మా? దట్ ఈస్ ఎ పాయింట్ వేర్ ది ఎంటైర్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఎంటైర్ మాస్ ఆఫ్ బాడీ సపోజ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. ఓకే, ఒక సిస్టంలో బోల్డన్ని పార్టికల్స్ ఉండొచ్చు, దాని మాస్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే ఒక ఎంత పెద్ద బాడీ అయినా ఉండొచ్చు, దాని మాస్ మాత్రం ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు అనిపిస్తుంది, దాన్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. మరి సెంటర్ ఆఫ్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లొకేటింగ్ ది center of mass of a system of particles having point masses. పాయింట్ మాసెస్ గురించి మాట్లాడుతున్నాము. పాయింట్ మాస్ అంటే ఏంటి? చిన్ని మాసులు అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్పియర్స్ తీసుకోండి.
పెద్ద పెద్ద స్పియర్సే తీసుకోండి అనుకుందాం, పెద్ద పెద్ద స్పియర్స్, పెద్ద పెద్ద బాల్స్ తీసుకోండి. వాటి మధ్యలో డిస్టెన్స్ కనుక వాటి సైజుకి కంపేర్ చేసినప్పుడు బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆ పెద్ద పెద్ద బాల్స్ని కూడా మనం పాయింట్ మాసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో పాయింట్ మాస్ అంటే ఏంటమ్మా? పాయింట్ మాసెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం డిస్టెన్సెస్ని ఆ సైజ్ ఆఫ్ ది మాస్ తోటి కన్సిడర్ చేసినప్పుడు సైజ్ ఆఫ్ ది మాస్ బాగా 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 నెగ్లిజిబుల్ ఉందనుకోండి, సైజ్ ఆఫ్ ది మాస్, సో ఆటోమేటిక్గా దాన్ని పాయింట్ మాస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్, సన్ చూసుకోండి. ఎర్త్ చాలా పెద్దది, సన్ ఇంకా పెద్దది. ఓకే, బట్ ఆ రెండింటిని పాయింట్ మాస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ చాలా 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 ఎక్కువ. ఓకే, లేదంటే వేరే స్టార్ ఎక్కడో దూరంగా ఉన్న స్టార్ తీసుకోండి, మనకి ఎలా కనపడుతుంది? స్టార్ చిన్ని దీని కింద కనపడుతుంది, యాక్చువల్గా పెద్దదే స్టార్, బట్ మనకి మాత్రం చిన్నగా కనపడుతుంది. కాబట్టి దాన్ని పాయింట్ మాస్ కింద తీసుకోవచ్చు మనం. ఆ స్టార్కి ఎర్త్కి మధ్యలో ఏదో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏదో ఉంది అనుకున్నప్పుడు, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది అనుకున్నప్పుడు అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సింపుల్గా ఆ మాసెస్ క్యాలిక్యులేట్ చేసి ఆ మాసెస్ని పాయింట్ మాసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో పాయింట్ మాసెస్ అంటే చిన్న పార్టికల్, ఇంటి పార్టికల్ ఉండాల్సిన అవసరం లేదమ్మా. వెన్ వీ కంపేర్ ద డిస్టెన్స్, ద సైజెస్ షుడ్ బి వెరీ వెరీ స్మాల్. ఓకే, సో అటువంటి పాయింట్ మాసెస్ ఉన్న ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉంది. ఓకే, అవన్నీ పాయింట్ మాసెస్. ఓకే, సో వాటికి మనం సెంటర్ ఆఫ్ మాస్ ఎలా లొకేట్ చేయాలి? ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎలా లొకేట్ చేయాలి అంటే ఇదిగోండమ్మా, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ 3 స్టెప్స్? ఫస్ట్, చూస్ ది ఆరిజిన్. మీకు నచ్చిన ఆరిజిన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ M1, M2, M3, M4 అని 4 మాసెస్ పెట్టా. ఈ 4 మాసెస్ ఇలా ఉన్నాయి, ఇది ఒక సిస్టమ్ అనుకోండి. ఓకే, 4 కాదు, n నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి, అన్ని డ్రా చేస్తే సరిగ్గా ఉండదు కాబట్టి నేను ఊరికి 4 డ్రా చేసి చూపిస్తున్నా. దీంట్లో n నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి. ఈ n నెంబర్ ఆఫ్ పాయింట్ మాసెస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలమ్మా? ఆరిజిన్ చూస్ చేసుకోవాలి. ఆరిజిన్ ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. M2 దగ్గర చూస్ చేసుకోవచ్చు, M1 దగ్గర చూస్ చేసుకోవచ్చు, M4 దగ్గర చూస్ చేసుకోవచ్చు, లేదా బయట ఎక్కడ చూస్ చేసుకోవచ్చు, ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూస్ చేసుకున్న ఆరిజిన్ ఫస్ట్ మనం చేయాలి. ఫస్ట్ ఆరిజిన్ చూస్ చేసుకోవాలి. చూస్ ది ఆరిజిన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, రైట్ డౌన్ ది పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ పాయింట్ మాసెస్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పొజిషన్ వెక్టార్స్ మనం ముందు క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి M1 బార్ R1, M1 అనే మాస్ R1 బార్ పొజిషన్ వెక్టార్, దాని పొజిషన్ వెక్టర్ R1 బార్ అనుకున్నాం. M2కి ఏమో పొజిషన్ వెక్టర్ R2 బార్ అనుకున్నాం. పొజిషన్ వెక్టర్ అంటే ఏంటమ్మా? ఆరిజిన్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, ఒక ఏరో మార్క్ డ్రా చేయండి, దాన్నే పొజిషన్ వెక్టర్ అంటాం. ఓకే, IJKలో మీరు రాస్తారు కదా, కార్టీజియన్ కోఆర్డినేట్స్లో మీరు ఇది 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఒక పార్టికల్ 2, 3, 4 అనే పొజిషన్ దగ్గర ఉంది. ఇది XYZ యాక్సిస్లో 2, 3, 4 అనే పొజిషన్ దగ్గర ఉంది. అంటే వాటి కోఆర్డినేట్స్ 2, 3, 4. అప్పుడు ఏమవుతుంది? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్ అవుతుంది. అంతే. కోఆర్డినేట్స్ తెలిస్తే మనకి ఇది ఈజీగా రాసేయచ్చమ్మా. ఏది? పొజిషన్ వెక్టర్ ఈజీగా రాయొచ్చు. ఓకే, కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలు. ఓకే, సో పొజిషన్ వెక్టర్స్ ఈజీగా రాసేస్తాం మనం విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. నెక్స్ట్, యూజ్ ద బిలో ఫార్ములా టు గెట్ సెంటర్ ఆఫ్ మాస్. పొజిషన్ వెక్టర్స్ కనుక్కున్న తర్వాత ఇదిగోండి ఈ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ఫార్ములాస్ ఇవి. ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటాం. ఇదిగోండి మా వెక్టార్ ఫార్ములా సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఇది RCOM అంటే పొజిషన్ వెక్టార్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దేనికి ఈక్వల్ అవుతుంది? M1 R1 బార్ ప్లస్ M2 R2 బార్ ప్లస్ సో ఆన్ ప్లస్ Mn R1 బార్ డివైడెడ్ బై టోటల్ మాస్. ఓకే, ఈ M1 R1, M2 R2, M3 R3 వీటిని మొమెంట్ ఆఫ్ మాసెస్ అంటాం అమ్మా. సో మొమెంట్ ఆఫ్ మాసెస్ అన్నిటినీ యాడ్ చేయాలి, డివైడెడ్ బై టోటల్ మాస్. టోటల్ మొమెంట్ ఆఫ్ మాసెస్ డివైడెడ్ బై టోటల్ మాస్, అంతే. లేదంటే ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకున్నాం, ఈజీగానే ఉంది కదా. కార్టీజియన్ కోఆర్డినేట్స్లో రాయాలనుకోండి, అంటే X కోఆర్డినేట్, Y సెంటర్ ఆఫ్ మాస్ యొక్క X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్, Z కోఆర్డినేట్ రాయాలనుకోండి, ఇలా రాయండి. XCOM ఈక్వల్ టు M1x1 ప్లస్ M2x2 ప్లస్ M3x3 ప్లస్ సో ఆన్. ఏదన్నా చిన్న కామెడీ విషయం జరిగింది, అందుకే మీకు కొంచెం తేడా వచ్చి ఉంటుంది ఈ వీడియోలో. ఏం లేదు, వీడియోలో మెమరీ అయిపోయింది, నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయానమ్మా. సో ఇదంతా చెరిపేసి ఒకటి చెప్పేసి. ఓకే, లక్కీ ఇవి జరపలేదు. సరే అమ్మా, ఓకే సరే, మెమరీ అయిపోయింది. సరే అమ్మా, సో సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడానికి అదే వెక్టర్ ఫామ్లో ఏంటమ్మా?
ఆర్ బార్ ఈక్వల్ టు m1 r1 బార్ ప్లస్ m2 r2 బార్ ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై టోటల్ మాస్. అలాగే మనం ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలనుకోండి, అంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్లో సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలనుకోండి, అప్పుడు ఎలా రాస్తామమ్మా? XCOM అంటే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఫార్ములా ఏమవుతుంది? m1x1 ప్లస్ m2x2 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ సో ఆన్. ఇలా రాసుకోవాలి. ఓకే, వై కోఆర్డినేట్స్ కావాలనుకోండి ఏమవుతుంది? m1y1 ప్లస్ m2y2 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ సో ఆన్. ఓకే, అలాగే జెడ్ కోఆర్డినేట్స్ కావాలంటే z1 ప్లస్ m1 z1 ప్లస్ m2 z2 ప్లస్ సో ఆన్ అండ్ m1 ప్లస్ m2 ప్లస్ సో ఆన్. ఓకే, అందుకే మధ్య మధ్యలో వీడియో రన్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకుంటాం మంచిదన్నమాట. ఓకే, సర్లేమ్మా, ఒకసారి దెబ్బతిన్నాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటాం. రైట్, సో ఇది నార్మల్గా నెంబర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, పాయింట్ మాసెస్ కనుకుంటే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో పాయింట్ మాసెస్ కనుకుంటే, ఇఫ్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పాయింట్ మాసెస్ ఇన్ ఎ సిస్టమ్, దెన్ సిస్టమ్ బిహేవ్స్ సచ్ దట్ ఇట్స్ ఎంటైర్ మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ సమ్ పొజిషన్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్, అండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఇదిగోండి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 3 స్టెప్పులు చెప్పా కదమ్మా, 3 స్టెప్పులు ఇందాక మీరు రాసుకోకపోతే రాసుకోండి ఒకసారి రివైండ్ చేసి. ఓకే, రైట్. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 పాయింట్ మాస్ సిస్టమ్. ఇది కూడా చెప్పేసి 2 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తామమ్మా. అప్పుడు చూసుకున్నా వెళ్ళి మొత్తం చెరిపేసి, ఇది జరపలేదు లక్కీగా. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 పాయింట్ మాస్ సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడమ్మా. 2 మాసెస్ ఉన్నాయి, m1 m2. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సెంటర్ ఆఫ్ మాస్ m1 నుంచి ఎంత దూరంలో ఉంటుంది, m2 నుంచి ఎంత దూరంలో ఉంటుంది అడుగుతాడమ్మా. 2 పాయింట్ మాస్ సిస్టమ్ జనరల్గా అడిగినప్పుడు m1 నుంచి ఎంత దూరంలో ఉంటుంది అంటే m2r బై m1 ప్లస్ m2, m2 నుంచి ఎంత దూరంలో ఉంటుందంటే m1r బై m1 ప్లస్ m2. ఇది ఎలా వచ్చింది అంటే చూడండమ్మా, ఇదిగోండి m1 అనే మాస్, ఇదిగోండి m2 అనే మాస్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ r. ఫస్ట్ కోఆర్డినేట్స్ రాద్దాం. ఇది x యాక్సిస్లో ఉందనుకోండి, x కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. x కోఆర్డినేట్ 0 అవుతుంది, x1 ఏమో 0 అవుతుంది, x2 ఏమో r అవుతుంది, అంతే కదమ్మా. x1 0 అవుతుంది, x2 ఏమో r అవుతుంది. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేస్తాం? m1x1 ప్లస్ m2x2 డివైడెడ్ బై m1 ప్లస్ m2, అంతే కదా. ఈ ఫార్ములా అప్లై చేస్తే m1x1 ప్లస్ m2x2 బై m1 ప్లస్ m2. m1x1 ఎలాగో 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? m2x2 అంటే r. సో m2r బై m1 ప్లస్ m2, అదే కదమ్మా వచ్చింది. అలాగే m2 కనుక మీరు క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి, m2 నుంచి సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఆరిజిన్ తీసుకుంటారు. యాక్చువల్గా ఇది మైనస్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ వచ్చినా మీరు పట్టించుకోకండి. ఆడు ఓన్లీ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ఆ డిస్టెన్స్ చెప్తే సరిపోతుంది మనం. ఓకే, కోఆర్డినేట్ అడిగితే మైనస్ రాయాలి, కోఆర్డినేట్స్ అడగలేదు కదా, వాడు ఏం అడిగాడు? ఓన్లీ డిస్టెన్స్ అడిగాడు. సో m2 నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు m2 దగ్గర ఆరిజిన్ తీసుకుంటాం. ఓకే, సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం, మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే అమ్మ, చూడమ్మ, కేవలం ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ అడగడం చాలా చాలా సింపుల్, బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఆ బేసిక్ కాన్సెప్ట్ మీద కూడా నీట్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. నీట్ 2020లో ఈ క్వశ్చన్ అడిగాడు. నీట్ మెయిన్స్ అదే అంటే మెడికల్ మెయిన్స్ జేఈ మెయిన్స్ కాదు, మెడికల్ మెయిన్స్కి సంబంధించిన దాంట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో సింపుల్ టాపిక్ మీద క్వశ్చన్ రాదని ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుంది, వాటి మీద కూడా వస్తాయి. సో అవి కూడా మనం చేయడం తెలుసుకోవాలి. సో ఇది చూడమ్మా, నీట్ 2020 లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఇది. 2 పార్టికల్స్ ఆఫ్ మాసెస్ 5 kg and 10 kg respectively are attached to the 2 ends of a rigid rod of length 1 meter. ఇదిగోండమ్మా 5 kg 10 kg 1 meter లెంగ్త్ ఉన్న రిజిడ్ రాడ్కి అటాచ్ చేశారట. ఓకే, బాగానే ఉంది. విత్ నెగ్లిజిబుల్ మాస్. రాడ్ ఏమో నెగ్లిజిబుల్ మాస్ అట. రాడ్ యొక్క మాస్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, గొడవ లేదు. ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ ది 5 kg ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంటుంది? ఇది m1 అనుకోండి, ఇది m2 అనుకోండి. ఫార్ములా ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటమ్మా? m1 నుంచి అడిగాడు కాబట్టి m2r బై m1 ప్లస్ m2. ఓకే, m2 అంటే ఇదిగోండి 5 kg కదా, 10 kg కదా. 10 kg ఇంటూ r అంటే 1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 15. సో 10/15, 10/15 అంటే ఎంతమ్మా? 2/3, అంతే కదా. 5 2s are 10, 5 ఏమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2/3. 2/3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే 0.67 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందమ్మా m1 నుంచి. 0.67 మీటర్స్ అంటే 67 సెంటీమీటర్స్. యాక్చువల్గా ఆప్షన్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, సో సెంటీమీటర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, 67 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి. 0.666666 అలా వస్తుంది, మనం 0.67 అని రౌండ్ ఆఫ్ చేసుకున్నాం అంతే.
నెక్స్ట్ మెయిన్స్ 2012 అడిగిన క్వశ్చన్ చూడండి. మెయిన్స్ 2012 అడిగిన క్వశ్చన్ ఏంటి? 3 masses ఆర్ ప్లేస్డ్ ఆన్ ది యాక్సిస్ 300 grams అట్ ఆరిజిన్, 500 grams అట్ 3 ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ చేశారట 3 masses. ఓకే 3 masses ఎక్స్ యాక్సిస్ మీద 3 masses ప్లేస్ చేశాడు. ఒకటేమో ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేశాడు కాబట్టి ఇది 0 అవుతుంది. మాస్ ఎంతమ్మా? 300 grams. ఇంకోటి 500 grams x ఈక్వల్ టు 40 centimeters దగ్గర అంట. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? 40 centimeters 500 grams. నెక్స్ట్ 400 grams ఎక్కడ ప్లేస్ చేశారట? 400 grams 70 centimeters దగ్గర ప్లేస్ చేశారట. ఓకే 70 centimeters. మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందో కావాలి. ఇదిగోండి ఫార్ములా, ఇది అప్లై చేయండి. ఆరిజిన్ నుంచి అన్నాడు కదా. ఓకే ఇవన్నీ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్లో అమ్మా. ఓకే రైట్. సో XCOM ఈజ్ ఈక్వల్ టు M1 x1. M1 అంటే ఎంతమ్మా? 300. x1 అంటే 0 తీసిపడండి, 0 అవుతుంది. ప్లస్ M2 x2. M2 ఎంత? 500 ఇంటూ 40. 5 4s are 20. 20 పక్క 3 సున్నాలు పెట్టండి, 20,000. ఓకే ప్లస్ M3 x3 అంటే 400 ఇంటూ 70. 4 7s are 28. 1 2 3 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టండి. డివైడెడ్ బై టోటల్ మాస్ అయ్యాలి. టోటల్ మాస్ అంటే 300 ప్లస్ 500 ప్లస్ 400 ఎంతమ్మా? 1200. అంతేనా? 800 ప్లస్ 400 అంతే 1200. ఓకే సో వీటిని నేను గ్రామ్స్లోనే ఉంచుతున్నా, డిస్టెన్స్ సెంటీమీటర్స్లోనే ఉంచుతున్నా. ఎందుకు అంటే రెండు సీజిఎస్ సిస్టంలోనే ఉన్నాయి. సీజిఎస్ సిస్టంలో ఉన్నప్పుడు మనం మార్క్స్ ఎందుకమ్మా ఎస్ఏ సిస్టంలో తరకాని మనకి. సో ఇదేమవుతుంది? 48,000 డివైడెడ్ బై 1200. ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఇది దీంట్లో 40 times క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ XCOM ఎక్కడ ఉంటుంది అంటే 40 centimeters డిస్టెన్స్ దగ్గర ఉంటుంది. అంటే అక్కడ ఎగ్జాక్ట్గా 500 grams దగ్గరే ఉంటుంది అనమాట. 500 grams ఎక్కడైతే ఉందో అక్కడే సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఉంటుంది. అది విషయం. చాలా 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 సింపుల్ క్వశ్చన్స్ అమ్మ. అప్పనంగా 400 మార్క్స్ ఇచ్చి 4 మార్క్స్ మనకు వచ్చింది. 400 కాదు, 4 మార్క్స్ మనకి వచ్చినట్టే కదా ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు. సో అటువంటి క్వశ్చన్స్ మనం అసలు వదిలి రాకూడదు, టక్కని చేసి వచ్చేయాలి. ఓకే పాజ్ చేసుకొని రాసుకోండమ్మా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేద్దాం. నెక్స్ట్ చూడండమ్మా. ఇది జేఈ మెయిన్స్ 2020లో అడిగిన క్వశ్చన్, ఇది నీట్ 2009లో అడిగిన క్వశ్చన్స్. రెండు కూడా ఈజీ క్వశ్చన్స్. ఇవి చూసి క్వశ్చన్స్ చూసి ఏం కంగారు పడకండి అమ్మా. ఇది ఎంత పెద్ద క్వశ్చన్ ఉంది అంటే ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఓకే అది కూడా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా. ఇది కూడా అంతే అమ్మా, డైరెక్ట్ ఫార్ములానే. ఓకే ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చాలా ఆనందంగా నవ్వుతూ చేసి వచ్చాయన్నమాట. ఓకే క్వశ్చన్ చూడండి. 3 point masses 1 kg, 1.5 kg and 2.5 kg are placed at 3 corners of a right angled triangle of sides 3 centimeters, 4 centimeters and 5 centimeters as shown in the figure. డయాగ్రామ్ లో చూపించిన విధంగా 1 kg, 1.5 kg, 2.5 kg అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కార్నర్స్ లో పెట్టారట. ఈ విధంగా ఇది 3 centimeters, ఇది 5, ఇది 4. ఇక్కడ 1 kg, ఇక్కడ 1.5 kg, ఇక్కడ 2.5 kg పెట్టారు. అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఎట్ ఎ పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ ఏ పాయింట్ దగ్గర ఉంటుంది అని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మా 4 ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి. 0.6 centimeters రైట్ అండ్ 2 centimeters అబౌవ్ 1 kg మాస్, అలాగే ఇలాగ 1 kg మాస్, ఇలాగ 1 kg మాస్, ఇలాగ 1 kg మాస్. 4 ఆప్షన్స్లోనే ఏమి ఇచ్చాడమ్మా? 1 kg మాస్ ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 1 kg మాస్ దగ్గర ఆరిజిన్ తీసేసుకుంటాం. అయిపోయింది. 1 kg మాస్ దగ్గర ఆరిజిన్ తీసేసుకుంటాం అమ్మా, అయిపోయింది, ఫినిష్. ఓకే మరి 1.5 kg యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? కోఆర్డినేట్ రాయటం ఎలాగో చూడమ్మా. కోఆర్డినేట్స్ రాయడం ఎలాగో చూడండి. ఇది ఒక 2-dimensional డయాగ్రామ్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది. కోఆర్డినేట్స్ ఎలా రాయాలంటే 1.5 kg దగ్గరికి వెళ్ళటానికి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఎంత దూరం వెళ్ళాం, ప్యారలల్ టు వై యాక్సిస్ ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చింది, కేవలం అది కనుక్కుంటే చాలమ్మా. కోఆర్డినేట్స్ రాసే పద్ధతి చెప్తున్నా. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ ఇస్తామా, అక్కడ కోఆర్డినేట్స్ రాయడం మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే సో కోఆర్డినేట్స్ ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. సో కోఆర్డినేట్స్ రాయడం చూడండి. ఇది 0 0 అయితే దీని కోఆర్డినేట్స్ ఏమవుతుంది, దీని కోఆర్డినేట్స్ ఏమవుతుంది, అది ఎలా రాయాలి అనేది నేను చెప్తున్నా అమ్మ. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఎంత దూరం వెళ్ళాం, ప్యారలల్ టు వై యాక్సిస్ ఎంత దూరం వెళ్ళాం ఒక మాస్ దగ్గరికి చేరుకోవడానికి. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్, అది మాత్రమే చూడాలి. అవే కోఆర్డినేట్స్ అంటాం. ఓకే అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 kg దగ్గర రావడానికి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ 1.5 kg వచ్చాం. సారీ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ 3 centimeters వచ్చాం. వై యాక్సిస్ ఏమన్నా వచ్చా మనం వెళ్ళాల్సి వచ్చిందా? లేదు, వెళ్ళాల్సి రాలే. కాబట్టి వై కోఆర్డినేట్ 0 అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం 3 అవుతుంది. సో 3 0. వై కోఆర్డినేట్ 3, ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా 0.
ఇవి మీటర్సా లేదంటే సెంటీమీటర్సా? సెంటీమీటర్సా అమ్మా. ఓకే, సో 0 0 ఇది 3 0. ఓకే, ఫస్ట్ నేను కోఆర్డినేట్స్ రాసేస్తాను, తర్వాత ఆలోచిద్దాం మనం. ఇక్కడ సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం, దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అమ్మా. నెక్స్ట్ 2.5 kg దగ్గరికి వెళ్ళాలి అంటే ఎక్స్ డైరెక్షన్లో మనం కదలాల్సిన పని లేదమ్మా, వైకి ప్యారలల్గా కదిలితే చాలు. ప్యారలల్గానే కదలాలి. ఇక్కడ రూల్ ఏంటంటే ప్యారలల్గా కదలాలి. ఇక్కడ ఏదో మాస్ ఉందనుకోండి, ఇలా వెళ్ళిపోతా అంటే కుదరదు. నో, కోఆర్డినేట్స్ రాయడానికి మనం ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిసే కదలాలి. సో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ప్యారలల్ టు వై యాక్సిస్ ఎంత దూరం వెళ్ళాం, లేదా అలాంగ్ వై యాక్సిస్ ఎంత దూరం వెళ్ళాం, 4 సెంటీమీటర్స్ దూరం వెళ్ళాం. మనం ఎక్స్ డైరెక్షన్లో కదలాల్సిన పనే లేదు, కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, వై కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా 4 అవుతుంది. సో ఇప్పుడు మనం కోఆర్డినేట్స్ రాసేసాం. సో ఇదేమవుతుంది, x1 ఇది y1, ఇది x2 ఇది y2, ఇది x3 ఇది y3. ఓకే, ఇదేమో m1 అవుతుంది, ఇది m2 అవుతుంది, ఇది m3 అవుతుంది. మనకి తెలుసు ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా xCOM yCOM ఫార్ములా వేసి మనం కనుక్కుంటాం. xCOM ఎంత, m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకే, ఇక్కడ ఓన్లీ x1లే కన్సిడర్ చేద్దాం. m1x1 అంటే 1 × 0 0. ఓకే, ప్లస్ m2x2, m2 అంటే 1.5 × 3 4.5, ప్లస్ m3 అంటే m3x3, m3 అంటే 2.5, x3 అంటే 0 కాబట్టి 0, డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. m1 1 kg, m2 1.5, ఇదేమో 2.5, 2.5 1.5 ఏమవుతుందమ్మా 4 అవుతుంది, అంతేనా? 4 ప్లస్ 5. ఓకే, సో 4.5/5 అవుతుంది, అంటే 0.9 సెంటీమీటర్స్. ఎంత వచ్చిందమ్మా, 0.9 సెంటీమీటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే yCOM క్యాలిక్యులేట్ చేయాలి. yCOM అంటే m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3. m1y1 1 × 0 0, ప్లస్ m3y3 1.5 × 0 0, ప్లస్ m2y2. నెక్స్ట్ m3y3 2.5 × 4, 2.5 × 4 డివైడెడ్ బై టోటల్ మాస్ 5. అంటే ఇది ఏమవుతుంది, 2.5 × 4 అంటే 4 5 are 20, 2 4 is 10. ఓకే, 10 అవుతుందా? సో 10/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. సో ఎక్స్ డైరెక్షన్లో 0.9 సెంటీమీటర్స్, వై డైరెక్షన్లో 2 సెంటీమీటర్స్ అమ్మ. ఎక్స్ డైరెక్షన్లో 0.9 అంటే ఇది 0.9 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో ఎక్స్ డైరెక్షన్లో 0.9 అంటే మనం ఎంత దూరం కదిలాం, ఎక్స్ డైరెక్షన్లో 0.9 సెంటీమీటర్స్ దూరం కదిలాం. ఎటు కదిలామమ్మా, టు ది రైట్. సో ఇది 0.9 సెంటీమీటర్స్ టు ది రైట్, అండ్ వై డైరెక్షన్లో 2 సెంటీమీటర్స్ అబౌవ్. ఓకే, ఆప్షన్ చూడండి అమ్మా, 0.9 సెంటీమీటర్స్ టు ది రైట్ అండ్ 2 సెంటీమీటర్స్ అబౌవ్ 1 kg మాస్, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్, అంతే కదా. 0.9 సెంటీమీటర్స్ టు ది రైట్ హ్యాండ్ సైడ్కి 0.9 సెంటీమీటర్స్ వెళ్ళాము. టాప్ డైరెక్షన్లో ఎంత వెళ్ళామమ్మా, 2 సెంటీమీటర్స్ అబౌవ్ 1 kg మాస్, అంతే. 2 సెంటీమీటర్స్ అమౌంట్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, సో సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడో ఉంటుందమ్మా, అంతే. అర్థమైందా? సో ఈ రకంగా మనం సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ నీట్ 2009లో క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. 2 బాడీస్ ఆఫ్ మాసెస్ 1 kg and 3 kg హ్యావ్ పొజిషన్ వెక్టర్స్ I bar plus 2j bar plus 3k bar and -3i bar minus 2j bar plus k bar రెస్పెక్టివ్లీ. ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ వెక్టర్స్ ఇచ్చేసాడు అమ్మా, పొజిషన్ వెక్టర్స్ ఇచ్చేసాడు. పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, r bar COM ఈక్వల్ టు m1 r1 bar ప్లస్ m2 r2 bar డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే, సో m1 r1 bar అంటే ఎంతమ్మా, m1 అంటే 1 kg ఇంటూ r1 bar అంటే ఎంత, అదిగోండి r1 bar అంటే ఇది 1i plus 2j plus 3k, I bar plus 2j bar plus 3k bar plus m2 అంటే ఎంత 3 kg ఇంటూ r2 అంటే ఇదమ్మా minus 3i bar minus 2j bar plus k bar divided by m1 plus m2 అంటే 1 plus 3 equal to 4. ఓకే, ఇదేమవుతుంది I bar plus 2j bar plus 3k bar, ఇది మైనస్ 9i బార్ మైనస్ 6j బార్ ప్లస్ 3k బార్ డివైడెడ్ బై 4. ఫినిష్ అయిపోయింది. ఇది క్యాలిక్యులేట్ చేయండి, అయిపోయింది. I minus 9i అంటే మైనస్ 8i బార్
ఇక్కడ మైనస్ 4j బార్ అంతేనా, 2j బార్ మైనస్ 6j బార్ అంటే మైనస్ 4j బార్ 3k బార్ ప్లస్ 3k బార్ ప్లస్ 6k బార్ అంతేనా, అంతే కదమ్మా. 3k బార్ ప్లస్ 3k బార్ ప్లస్ 6k బార్ డివైడెడ్ బై 4 ఏమవుతుంది, 4 దీంట్లో 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4లో 1 టైము, 6లో 6/4 ఎంత వస్తే అంత. ఓకే, సో ఇదేమవుతుందమ్మా మైనస్ 2i బార్ మైనస్ j బార్ 6/4 అంటే 2/3 అంటే సమ్ 0.6 ఎంతో వస్తుంది అంతేనా. ఒకసారి ఆన్సర్ చూస్తారండి. మాకు చిన్న మిస్టేక్ చేసా, ఇది k బారేనమ్మా, 3k బార్ కదా, అది k బారే. ఓకే, ఇది k బారే. ఇప్పుడు చెప్పండి, ఇది 4k బార్ అవుతుంది అంతేగా. ఓకే, క్వశ్చన్ అదే నీట్లో అడిగిన క్వశ్చన్లో 3k బార్ కాదు, ఓన్లీ k బార్. ఓకేనా, సో అది మారిస్తే కనుక మనకి ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది కదా. ఇది ప్లస్ k బార్ వస్తుంది, 4 దాంట్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ది ఆన్సర్, మైనస్ 2i బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్. జస్ట్ అదొకటి మార్చుకోండి, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చాలా 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 సింపుల్ క్వశ్చన్స్ ఇవి. రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 4 మాసెస్ తీసుకున్న 4 మాసెస్ ఈక్వల్ మాసెస్, ఆ ఈక్వల్ మాసెస్ ఉన్న 4 మాసెస్ని ప్యారలలోగ్రామ్ షేప్లో పెట్టాం అనమాట. ప్యారలలోగ్రామ్ షేప్ ఇదిగోండి, ఈ విధంగా పెట్టాం. ఈ ప్యారలలోగ్రామ్ యొక్క లెంగ్త్ L, ఈ యాంగిల్ ఏమో 60 degrees అన్నాడు. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, అంటే దీని ఆరిజిన్ కింద తీసుకున్నాడు. తీసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ మనకు కావాలి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ మనకు కావాలమ్మా. ఓకేనా, రైట్. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే x కోఆర్డినేట్ కావాలి, సెంటర్ ఆఫ్ మాస్ది y కోఆర్డినేట్ కూడా కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ కోఆర్డినేట్స్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఆ కోఆర్డినేట్స్ తెలియాలి అంటే ఇది చూడండి, ఇది ఒక 2 డైమెన్షనల్ డయాగ్రామ్ కాబట్టి ఇది కోఆర్డినేట్స్ ఏముంటాయమ్మా, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆరిజిన్ ఏమవుతుంది 0 0. ఇదేమవుతుంది చెప్పండి, ఈ మాస్ దగ్గరికి రావడానికి మనం x డైరెక్షన్లో ఎంత దూరం వెళ్తాం, L అనే దూరం వెళ్తాం. y డైరెక్షన్లో ఏమైనా వెళ్ళాలా, వెళ్ళక్కర్లే. కాబట్టి కోఆర్డినేట్స్ ఏమవుతాయేమో 0 అవుతాయి. సో కోఆర్డినేట్స్ రాసే విధానం చెప్తున్నా అమ్మా. నెక్స్ట్ ఈ మాస్ యొక్క కోఆర్డినేట్స్ రాద్దాం అమ్మా. ఈ మాస్ యొక్క కోఆర్డినేట్స్ రాయడం కొంచెం టిపికల్గా ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలాగా ఒక పర్పెండిక్యులర్ నేను డ్రా చేస్తున్నా. ఎందుకు పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా అంటే అసలు x డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళాలి, y డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళాలో తెలియాలి కదా. కోఆర్డినేట్స్ రాయడానికి మనకు రూల్ ఏంటి, x డైరెక్షన్లో అంటే ప్యారలల్ టు x యాక్సిస్ కానీ అలాంగ్ x యాక్సిస్ కానీ ఎంత దూరం వెళ్ళాలి, ప్యారలల్ టు y యాక్సిస్ కానీ అలాంగ్ y యాక్సిస్ కానీ ఎంత దూరం వెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి కుదరదు అనమాట. కోఆర్డినేట్స్ రాయడానికి రూల్స్ అమ్మా అవి. ఓకే, సో చూడమ్మా, x డైరెక్షన్లో ఈ డిస్టెన్స్ వెళ్ళాం. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తాం, x డైరెక్షన్ ఎలా వెళ్ళి y డైరెక్షన్ ఎలా వెళ్తాం అంతే కదా. అందుకని ఒక ఇది డ్రా చేశారు. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ యాంగిల్ 60 degrees, ఈ లెంగ్త్ L కాబట్టి ఇది L cos 60 అవుతుంది అంతేనా. ఆటోమేటిక్ ఇదేమవుతుంది L sin 60 అవుతుంది. L cos 60 అంటే ఏమవుతుందమ్మా, cos 60 అంటే 1/2 కాబట్టి L/2 అవుతుంది. సో x కోఆర్డినేట్ ఏమొచ్చింది ఇక్కడ, x కోఆర్డినేట్ L/2, y కోఆర్డినేట్ ఏమవుతుంది L sin 60 degrees. L sin 60 degrees అంటే ఎంత, L into sin 60 అంటే √3/2 అంటే √3L/2. ఓకే, కోఆర్డినేట్స్ రాస్తాం కరెక్టే కదా. రైట్, మరి ఈ కోఆర్డినేట్స్ రాయాలంటే మళ్ళీ మనం ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఓకే అమ్మా, సో ఈ కోఆర్డినేట్స్ రాయటం మనకు రావాలి. ఓకే, x డైరెక్షన్లో ఎంత దూరం వచ్చాం, x డైరెక్షన్ ఎలా రావాలి, y డైరెక్షన్ ఎలా వెళ్ళాలి కదా. కోఆర్డినేట్స్ రైటింగ్ కోసం చెప్తున్నాను అమ్మా. x డైరెక్షన్లో ఎంత దూరం వచ్చాం, x డైరెక్షన్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు L, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదేమవుతుంది, ఈ యాంగిల్ 60 అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా 60 degrees ప్యారలలోగ్రామ్ కదా. సో ఇది L cos θ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుందమ్మా, L cos θనే అవుతుంది. సో టోటల్ ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి L, ఈ డిస్టెన్స్ L, ఇదేమో L cos 60 degrees అంతే కదా. L cos θ అంటే L cos 60 degrees. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది L ప్లస్ L cos 60 degrees అంటే L ప్లస్ L/2, L ప్లస్ L/2 ఏమవుతుందమ్మా 3L/2 అవుతుంది. దేర్ఫోర్ x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 3L/2. కోఆర్డినేట్స్ రాయడానికి టైం పడుతుందమ్మా. సో ఇటువంటిది మనం చేసామంటే మిగతాది ఏదైనా చేయొచ్చు. ఓకే, రైట్. y
వై డైరెక్షన్ ఇదే డిస్టెన్స్ అంతే కదంటే ఎల్ సైన్ 60 డిగ్రీస్. ఎల్ సైన్ 60 డిగ్రీస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం √3l/2 అదే వెయిటమే √3l/2. సో కోఆర్డినేట్స్ రాసేసాం అంటే ఇదేమో x1y1 ఇది x2y2 ఓకే అమ్మా, ఇది x1y1 ఇది x2y2 ఇది x3y3 ఇది x4y4 సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంతే. ఓకే అది కూడా రాసేద్దామా. x1y1 ఇది ఈక్వల్ టు ఎంత 0 0. x2y2 ఇది ఈక్వల్ టు ఎంత రాయను l0 అవసరం లేని వాళ్ళు రాయక్కర్లా. x3y3 ఇది ఈక్వల్ టు ఎంత l/2 √3l/2 l/2 √3l/2. m1 m2 m3 m4 అన్నీ mలే. ఓకే x4y4 ఎంత x4y4 ఇది ఈక్వల్ టు ఇదమ్మా 3l/2 √3l/2. వీడియో రన్ అవుతుందో లేదో ఒకసారి చూస్తా, ఆల్రెడీ ఒకసారి దెబ్బయాం కాబట్టి చూసుకోవాల్సిందే రన్ అవుతుంది. ఓకే నెక్స్ట్ XCOM క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ XCOM క్యాలిక్యులేట్ చేద్దాం. XCOM ఇది ఈక్వల్ టు ఏమవుతుంది x1 m1 XCOM అంటే ఏంటమ్మా m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 ప్లస్ m4x4. m1 ఇంటూ x1 m1 m ఇంటూ x1 ఎంత 0 కాబట్టి 0 అవుతుంది. ప్లస్ m2 ఇంటూ x2 m2 కూడా m కూడా m అమ్మా. m ఇంటూ x2 అంటే l సో ml ప్లస్ m3 x3 m3 అంటే m x3 అంటే l/2 ml/2 ప్లస్ m4 x4 m4 అంటే ma x4 అంటే 3l/2 m4 x4. సో m ఇంటూ 3l/2 డివైడెడ్ బై టోటల్ మాస్ ఎంతమ్మా 4m డివైడెడ్ బై టోటల్ మాస్ ఎంత 4m. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి m క్యాన్సిల్ చేసి పడండి, m కామన్ తీయండి అమ్మా. m కామన్ తీస్తే ఏమవుతుంది l ప్లస్ l/2 ప్లస్ 3l/2 l ప్లస్ l/2 ప్లస్ 3l/2 డివైడెడ్ బై 4m టింగు క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 LCM తీయండి పైన 2 LCM తీస్తే 2l ప్లస్ l ప్లస్ 3m అంతేనా డివైడెడ్ బై 4 పైన ఏమవుతుందమ్మా 3 ప్లస్ 2 ప్లస్ 1 6l అవుతుంది పైన డివైడెడ్ బై కింద ఏమవుతుంది 8 వస్తుంది అంతేనా రైట్. సో XCOM ఎంత అంటే 3/4l 2 3s are 6 2 4s are 8 కాబట్టి 3l/4 ఇదేంటమ్మా XCOM. ఓకే YCOM కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం, పని అయిపోతుంది. ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తామా YCOM. ఓకే YCOM అంటే m1y1 0 ప్లస్ m2y2 అది కూడా 0నే ప్లస్ m3y3 అంటే √3/2l ఇంటూ m అంతే కదా ప్లస్ m4y4 అది కూడా √3/2l ఇంటూ m డివైడెడ్ బై 4m. ఓకే ml క్యాన్సిల్ చేసేయండి, పైన ఏం మిగిలిందమ్మా 2 ఇంటూ √3l/2 అంతేగా 2 ఇంటూ √3l/2 డివైడెడ్ బై 4 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందమ్మా YCOM ఈక్వల్ టు √3l/4 ఫినిష్. సో XCOM వచ్చేసింది, YCOM వచ్చేసింది, అవే కోఆర్డినేట్స్ అమ్మా. ఓకే 3l/4 √3l/4 అయినా రైట్ √3l/4. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటమ్మా 1 kg మాస్ అండ్ 2 kg మాసెస్ ఆర్ కెప్ట్ అట్ ఆరిజిన్ దగ్గర 1 kg మాస్ 2 kg మాస్ ఉందట. 3 kg మాస్ అండ్ 4 kg మాస్ ఆర్ కెప్ట్ అట్ 1 - 1 1 అంటే ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ ఇచ్చాడమ్మా, x y z కోఆర్డినేట్స్ కూడా ఇచ్చాడు. సో m1 ఈక్వల్ టు 1 kg ఎక్కడుంది అది ఆరిజిన్ దగ్గర ఉంది. ఓకే m2 ఈక్వల్ టు ఎంతమ్మా 2 kg m2 ఈక్వల్ టు 2 kg అది ఎక్కడుంది పొజిషన్ ఎక్కడుంది 1 - 1 1. అలాగే ఇక్కడ ఏం జరిగిందో చూడండి అమ్మా. సారీ m1 ఈక్వల్ టు 1 kg కదమ్మా 1 kg అండ్ 2 kg మొత్తం ఎంత 3 kg అవుతుంది. ఓకే ఆరిజిన్ దగ్గర ఏమన్నాయి 1 kg ఉంది 2 kg ఉంది అంటే 1 + 2 టోటల్గా 3 kg ఉంది. నెక్స్ట్ 1 - 1 దగ్గర ఏముంది 3 kg 4 kg ఉంది అంటే టోటల్గా 7 kg ఉందమ్మా. 5 kg మాస్ని ఎక్కడ పెడితే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది అన్నాడు. ఓకే సో ఇక్కడ మనకి m3 ఈక్వల్ టు 5 kg. ఓకే దాని కోఆర్డినేట్స్ మనకు తెలియదు, దాన్ని మనం x3 y3 z3 అనుకుందాం.
ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఇచ్చాడమ్మా, సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు. సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఎంత? సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఎంతమ్మా? 2 1 2. సో సింపుల్, ఇక్కడ మీరు ఈ ఫార్ములా ఉపయోగించేయచ్చు. XCOM ఈక్వల్ టు m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. అలాగే YCOM ఈక్వల్ టు m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. అలాగే ZCOM ఈక్వల్ టు m1z1 ప్లస్ m2z2 ప్లస్ m3z3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఆ వాల్యూస్ మీరు వేయండి. XCOM వాల్యూస్ 2, YCOM వాల్యూ 1, ZCOM వాల్యూ 2. మిగిలిన వాల్యూస్ కూడా వాడు ఇచ్చేస్తాడు. మీరు కనుక్కోవాల్సిందంటే ఆ ఫార్ములా నుంచి x3 y3 z3 అలా అయినా చేయండి. లేదంటే వీటిని వెక్టర్ ఫామ్లో రాసుకోండి, వీటిని పొజిషన్ వెక్టర్ ఫామ్లో రాసుకోండి అమ్మా. ఇక్కడ చూడండి, m1 ఈక్వల్ టు 3 kg అన్ని ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి పొజిషన్ వెక్టర్ కూడా 0నే అవుతుంది. ఓకే, m2 అనేది 1 మైనస్ 1 1 దగ్గర ఉంది కాబట్టి దీని పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది? r2 బార్ ఏమవుతుందమ్మా? r2 బార్ ఏమవుతుంది? I బార్, ఇది 1 ఉంది కాబట్టి I బార్. y కోఆర్డినేట్ అంతా -1 కాబట్టి -j బార్. z కోఆర్డినేట్ అంతా 1 కాబట్టి +1 ఇంటూ k బార్. అంతే, I బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్. అలాగే ఇది కూడా రాసేస్తాను. ఇదేమవుతుందమ్మా? x3 I బార్, x కోఆర్డినేట్ x3, y కోఆర్డినేట్ y3 కాబట్టి y3 j బార్ ప్లస్ z కోఆర్డినేట్ z3 కాబట్టి z3 k బార్ అని రాసేస్తాను. సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఏమవుతుందమ్మా? RCOM ఇచ్చేసాడు. ఇక్కడ RCOM ఇచ్చేసాడు. x కోఆర్డినేట్ అంతా 2 కాబట్టి 2I బార్, y కోఆర్డినేట్ y 1 కాబట్టి 1j బార్ ప్లస్ z కోఆర్డినేట్ 2 కాబట్టి 2k బార్. ఓకే, మనం ఫార్ములా ఏమి ఉపయోగిస్తాం? ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. RCOM బార్ is equal to m1r1 బార్ ప్లస్ m2r2 బార్ ప్లస్ m3r3 బార్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. అంతే కదమ్మా. RCOM వెక్టర్ ఫామ్లో మనం సాల్వ్ చేసేటప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. వెక్టర్ ఫామ్లో సాల్వ్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే, మనం విడివిడిగా సాల్వ్ చేస్తాం అనుకోండి 3 సార్లు ఫార్ములా వేయాలి. అదే వెక్టర్ ఫామ్లో అయితే జస్ట్ డైరెక్ట్గా ఒకసారి ఫార్ములా వేస్తే సరిపోతుంది. అందుకని చెప్పి వెక్టర్ ఫామ్లో సాల్వ్ చేయమంటున్నా. సో RCOM బార్ ఇచ్చేసాడు ఎంత? 2I బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్ అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు m1 r1 బార్. m1 అంటే 3, r1 బార్ అంటే 0. అది ఎలాగో 0 అవుతుంది, దాని గురించి పట్టించుకోక్కర్లేదు. ఓకే, m1 r1 బార్. నెక్స్ట్ m2 బార్ అంటే 7 kg ఇంటూ r2 బార్ అంటే ఇదమ్మా I బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్ ప్లస్ m3 r3 బార్. m3 r3 బార్ కదా, m3 అంటే 5 kg ఇంటూ r3 బార్ అంటే x3 I బార్ ప్లస్ y3 j బార్ ప్లస్ z3 k బార్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఏమవుతుందమ్మా? టోటల్ మాస్ ఏమవుతుంది? 3 ప్లస్ 7 ప్లస్ 5, 7 ప్లస్ 3 10 ప్లస్ 5 15 kg. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి. 15 ఇటు తీసిరండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 30I బార్ ప్లస్ j బార్, j బార్ కాదు 15j బార్ ప్లస్ 2 ప్లస్ 30k బార్ క్రాస్ మల్టిప్లై చేస్తే. అంతే కదమ్మా, 15తో క్రాస్ మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇది మనం ఏం చేద్దాం? 7I బార్ మైనస్ 7j బార్ ప్లస్ 7k బార్ ఇది ప్లస్ ఇది 5 అలాగే ఉంచేద్దాము. 5 ఇంటూ x3I బార్ ప్లస్ y3 j బార్ ప్లస్ z3 k బార్. అయితే మల్టిప్లై చేసిన రాయొచ్చు, లేదా ఇలాగే ఉంచవచ్చు. ఇలాగే ఉంచితేనే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ టోటల్ ఇటు తీసిరండి, ఈ మొత్తాన్ని ఇటు తీసిరండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ 30 ప్లస్ 30I బార్ ఉంది. ఈ మైనస్ 7I బార్ ఇటు వస్తే ప్లస్ 7I బార్ అవుతుందా? అంతేనా? ఓకే, ఇది 30I బార్ అమ్మా. ఇది ప్లస్ కదమ్మా ఇది. ఓకే, ఇది ప్లస్ 7I బార్. ఈ ప్లస్ 7I బార్ ఇటు వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ 7I బార్ అవుతుంది. సో 30 మైనస్ 7, ఇక్కడ బై మిస్టేక్ మైనస్ రాసా, ప్లస్ అయ్యేది. సో 30I బార్ ఇది ఇటు వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ 7I బార్ ఏమవుతుంది? 23I బార్. ఇది 15j బార్, ఇది మైనస్ 7j బార్. మైనస్ 7 ఇటు వస్తే ప్లస్ 7 అవుతుంది. సో 15 ప్లస్ 7 22j బార్. ఇదేమో 30k బార్, ఇక్కడ ప్లస్ 7k బార్ ఉంది. ఇది ఇటు వస్తే మైనస్ 23
k bar which is equal to 5 into x3 I bar plus y3 j bar plus z3 k bar. 5 ఇటు తీసిరండి, 5 ఇటు తీసుకొస్తే 23 by 5 I bar plus 22 j bar by 5 minus 23 k bar by 5 which is equal to x3 I bar plus y3 j bar plus z3 k bar. సో మనకి డైరెక్ట్గా వెక్టర్ ఫామ్లో వచ్చేసింది. దీంట్లో x3 వాల్యూ ఏమవుతుంది 23/5, y3 వాల్యూ ఏమవుతుంది 22/5, z3 ఏమవుతుంది మైనస్ ఎందుకు వచ్చిందమ్మా ప్లస్ అది ప్లస్ 23/5. ఓకే రైట్, అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. విడివిడిగా అయినా సాల్వ్ చేయొచ్చు, బట్ 3 సార్లు ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. అదే వెక్టర్ ఫామ్లో సాల్వ్ చేస్తే ఒక్కసారి ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుందమ్మా. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పటివరకు పాయింట్ మాస్ చూసాం, నెక్స్ట్ మనం నాన్ పాయింట్ మాస్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా, ఇది సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించిన నాన్ పాయింట్ మాస్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే టాపిక్ ఇది. సో నాన్ పాయింట్ మాస్ అంటే చూడండి, ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న ఒక బాడీ ఉంది, లేదంటే రెగ్యులర్ షేప్ ఉన్న బాడీ అన్నా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అమ్మా. ఓకే, ఎలా అయినా ఉండొచ్చు. సో నేను ఇక్కడ ఇది కూడా ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న బాడీ తీసుకున్నా. ఈ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో నేను క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ నేను చేయాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ టు సెలెక్ట్ అన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. సో నేను ఎక్కడో ఆరిజిన్ సెలెక్ట్ చేసుకున్నా, ఇదిగోండి ఆరిజిన్ సెలెక్ట్ చేసుకున్నా. జెడ్ యాక్సిస్ కూడా ఉందనుకోండి, ఇది ఒక 3 డైమెన్షనల్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. ఓకే రైట్, మరి ఆరిజిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇర్రెగ్యులర్ షేప్లో ఉంది ఇది, మరి దీనికి ఎలా కనుక్కుంటాం, సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కుంటాం అంటే ఏం లేదమ్మా, సింపుల్గా దీన్ని చాలా 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 చిన్న ముక్కల కింద కట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ముక్క కట్ చేశాను, చాలా చాలా స్మాల్, వెరీ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ పార్ట్ కట్ చేశా. ఆ పార్ట్ యొక్క మాస్ నేను డిఎం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డిఎం యొక్క పొజిషన్ వెక్టార్ దాన్ని నేను ఆర్ బార్ అనుకుంటా. డిఎం యొక్క పొజిషన్ వెక్టర్ ఏమనుకుంటున్నామా ఆర్ బార్. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ డిఎం, మొమెంట్ ఆఫ్ మాసెస్ అంటే మీకు తెలుసు కదా, మొమెంట్ ఆఫ్ డిఎం అంటే ఏంటమ్మా మాస్ ఇంటూ పొజిషన్ వెక్టర్. సో మాస్ ఎంత డిఎం ఇంటూ పొజిషన్ వెక్టర్ ఆర్ బార్. కాబట్టి ఆర్ బార్ డిఎం అనేది మొమెంట్ ఆఫ్ దిస్ మాస్ డిఎం అవుతుంది. మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎలా వస్తుందమ్మా, మొమెంట్ ఆఫ్ మాసెస్ అంటే m1r1 + m2r2 + m3r3 అలా రాసాం కదా పాయింట్ మాసెస్కి, వాటన్నిటిని మనం మొమెంట్ ఆఫ్ మాసెస్ అంటాం. సో మొమెంట్ ఆఫ్ మాసెస్, టోటల్ మొమెంట్ ఆఫ్ మాసెస్ డివైడెడ్ బై టోటల్ మాస్ కావాలి, అంతే కదా మన సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడానికి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా నేను టోటల్ మొమెంట్ ఆఫ్ మాసెస్ కనుక్కోవాలి. సో ఈ టోటల్ ఈ టోటల్ ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న బాడీని నేను వెరీ ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ ఉన్న డిఎం కింద ఇలాగ నేను కట్ చేసుకుంటూ పోతా. చిన్ని ఎలిమెంట్స్ కింద నేను కట్ చేసుకుంటూ పోతా అమ్మా. కట్ చేసుకుని ప్రతిదాని యొక్క పొజిషన్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేస్తా, ప్రతిదాని యొక్క మొమెంట్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేస్తా, వాటి అన్నిటిని నేను యాడ్ చేస్తా. అలా యాడ్ చేయటాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇలాంటి చిన్న ముక్కలు కట్ చేసుకుని అన్నీ యాడ్ చేసుకుంటూ కూర్చుంటే మన ఇంటర్మీడియట్ అయిపోతుంది, జేఈ అయిపోతుంది, నీట్ అయిపోతుంది, మన క్యాలిక్యులేషన్ మాత్రం అవ్వదు. సో అలా యాడ్ చేసి బదులు మనం ఒక మ్యాథమెటికల్ టూల్ యూజ్ చేస్తాం. ఆ మ్యాథమెటికల్ టూల్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఎలా రాస్తాం, ఇదిగోండి ఇంటిగ్రల్ ఆర్ బార్ డిఎం. మొమెంట్ ఆఫ్ మాసెస్ అంటే టోటల్ మొమెంట్ ఆఫ్ మాసెస్ కావాలి, దానికి మనం ఇదిగోండి ఇలా చిన్నదోడు తీసుకొని మనం ఇంటిగ్రేట్ చేస్తాం, డివైడెడ్ బై టోటల్ మాస్. డిఎం అంటే చిన్న మాస్ ఒకటే అమ్మా, ఇలాంటి డిఎంలు అన్నీ కలిపితే టోటల్ మాస్ అవుతుంది కదా, దానికి కూడా ఇంటిగ్రేషన్ చేశారు. సో సెంటర్ ఆఫ్ మాస్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. RCOM = ఇంటిగ్రల్ ఆర్ బార్ డిఎం డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం. మీకు ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి. ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ కనుక మీకు రాకపోతే సేమ్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ ఛానల్లో ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్కి సంబంధించి 2 వీడియోస్ చేశాము. ఒకటేమో డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఒక దాంట్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆ 2 వీడియోస్ చూడండి, ఎప్పుడో స్టార్టింగ్లో చేశారు. ఓకే, చాలా డీటెయిల్డ్గా అంటే ఫిజిక్స్ సరిపోయే విధంగా, ఫిజిక్స్ సరిపడా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పా. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఓకే అమ్మా, ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే, ఒకటి లీనియర్ మాస్ డెన్సిటీ, ఇంకోటి సర్ఫేస్ మాస్ డెన్సిటీ, లేదా దీన్ని ఏరియల్ మాస్ డెన్సిటీ అని కూడా అనొచ్చు, లేదా వాల్యూమ్ మాస్ డెన్సిటీ, లేదంటే సింపుల్గా డెన్సిటీ అనండి.
డెన్సిటీ ఫార్ములా ఏంటమ్మా, మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ మాస్ డెన్సిటీ అన్నం దీన్ని మాస్ బై వాల్యూమ్. సర్ఫేస్ మాస్ డెన్సిటీ అంటే ఇది చూడమ్మా, ఇది 3 డైమెన్షనల్ ఫిగర్కి ఇది వాడతాం. మనకి ఇచ్చింది 3 డైమెన్షనల్ ఫిగర్ అనుకోండి, ఈ ఫార్ములా వాడతాం. మనకి ఇచ్చింది 2 డైమెన్షనల్ ఫిగర్ అనుకోండి, సర్ఫేస్ మాస్ డెన్సిటీ వాడతాం. ఫార్ములా ఏంటి, మాస్ బై ఏరియా. మనకి ఇచ్చింది 1 డైమెన్షనల్ ఫిగర్ అనుకోండి, లీనియర్ మాస్ డెన్సిటీ వాడతాం. ఫార్ములా ఏంటి, మాస్ బై లెంగ్త్. సో ఈ ఫార్ములాస్ మనం ఐడియా ఉండాలి. చూడమ్మా, కొన్ని టెక్స్ట్ బుక్స్లో లీనియర్ మాస్ డెన్సిటీకి లాంబ్డా, సర్ఫేస్ మాస్ డెన్సిటీకి సిగ్మా, వాల్యూమ్ మాస్ డెన్సిటీకి రో అని సింబల్స్ వాడతాడు. నేను ఇక్కడ సింబల్స్ రాయలేదు, ఎందుకంటే క్వశ్చన్లో ఒక్కొక్కసారి రోని లీనియర్ మాస్ డెన్సిటీ అని అడుగుతాడు. యాజ్ ఇదిగోండి ఈ క్వశ్చన్లో అలాగే ఇచ్చాడు. ఓకే, అందుకని చెప్పి నేను ఈ సింబల్స్ ఇక్కడ రాయకుండా ఓన్లీ ఫార్ములాస్ ఒకటే రాశాను. ఓకే, సో ఇది మనకు కావాల్సినవి. నాన్ పాయింట్ మాస్కి సంబంధించి సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. చూడండి, ఇక్కడ మనం కార్టీజియన్ కోఆర్డినేట్స్లో కూడా ఈ ఫార్ములా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ XCOM క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇంటిగ్రల్ XDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ DM అంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్లో రాస్తే ఫార్ములా ఈ విధంగా వస్తుంది. కింద రాస్తామా, XCOM ఈక్వల్ టు ఇంటిగ్రల్ XDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ DM. YCOM కావాలంటే ఇంటిగ్రల్ YDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ DM. ZCOM కావాలంటే ఇంటిగ్రల్ ZDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ DM. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది జస్ట్ బేసిక్. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయి దాంట్లో అనేది మీకు తెలుస్తుంది. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. JEE 2020లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఒక్కసారి చూడండి అమ్మా క్వశ్చన్ ఏంటో. దీనికి ఈ కాన్సెప్ట్ సంబంధించింది. A rod of length L has non-uniform mass density given by non-uniform linear mass density. Linear mass density ఇచ్చాడు. సో సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నా. లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడన్న ఏంటది, ఇట్ ఈస్ గివెన్ బై రో ఆఫ్ x is equal to a plus b into x by l whole square. ఓకే, L అనే లెంగ్త్ ఉన్న రాడ్ ఉందట. దీన్ని ఇదే L అనే లెంగ్త్ ఉన్న రాడ్ అనుకుందామమ్మా. L అనే లెంగ్త్ ఉన్న రాడ్ ఇది. ఓకే, దీని లీనియర్ మాస్ డెన్సిటీ ఏమని ఇచ్చాడు, a plus b into x square by l అని ఇచ్చాడు. ఇటేపేమో x ఈక్వల్ టు 0, ఇటు x ఈక్వల్ టు l. సింపుల్, ఇటు x ఈక్వల్ టు 0, అటు x ఈక్వల్ టు l. అదమ్మా విషయం. ఓకే, where a and b are constants and x lies between 0 to l అన్నాడు. సో అంటే ఇది x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు l అని. ద వాల్యూ ఆఫ్ x ఫర్ ది సెంటర్ ఆఫ్ మాస్ అంటే మనం ఏం కనుక్కోమన్నాడు, XCOM కనుక్కోమన్నాడు. XCOM ఫార్ములా ఇదిగోండి, ఇంటిగ్రల్ XDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ DM. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే x అనే డిస్టెన్స్లో చిన్న ముక్కను కట్ చేస్తున్నా అమ్మా. x అనే డిస్టెన్స్లో ఇదిగోండి ఈ రాడ్ యొక్క చిన్న ముక్క కట్ చేస్తున్నా. చిన్న ముక్క యొక్క మాస్ DM అంట, లెంగ్త్ dx అంట. ఆ చిన్న ముక్క యొక్క మాస్ DM అంట, లెంగ్త్ dx అంట. ఇది ఎంత దూరంలో ఉంది అంటే x అనే దూరంలో ఉంది అనుకుంటా ర్యాండమ్గా. సో x అనే దూరంలో నేను చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నా. చిన్న ఎలిమెంట్ యొక్క మాస్ ఎంత DM, లెంగ్త్ ఎంతమ్మా dx. ఓకే, ఇక్కడ రో అంటే ఏంటి, లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ ఫార్ములా ఆల్రెడీ రాసుకున్నాం మనం, ఏంటమ్మా మాస్ బై లెంగ్త్. సో ఈ చిన్న ఎలిమెంట్ కనుక కన్సిడర్ చేస్తే మాస్ ఏమవుతుంది DM, లెంగ్త్ ఏమో dx. కాబట్టి నేను DM బై dx అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ x బై l హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేశాను అనుకున్నాను. DM ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ x బై l హోల్ స్క్వేర్ ఇంటూ dx అవుతుంది. ఈ మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టాలి కదా. ఓకే, రైట్. నాకేం కావాలి, XCOM కావాలి. XCOM కావాలంటే ముందు 2 వాల్యూస్ కావాలి. ఏం కావాలి, ఇంటిగ్రల్ XDM కావాలి, ఇంకా ఇంటిగ్రల్ DM కావాలి. DM వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ DM వాల్యూ కూడా వచ్చేస్తుంది కదా. ఓకే, సో టోటల్ మాస్ కావాలమ్మా. టోటల్ మాస్ కావాలంటే ఈ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయాలి నేను అంతే. ఓకే, సో నేను ఇప్పుడు ఇంటిగ్రల్ DM వాల్యూ కనుక్కుంటున్నాను. ఫస్ట్ ఇంటిగ్రల్ DM ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓకే a ప్లస్ ఇది చూడమ్మా x బై l హోల్ స్క్వేర్ కదా. ఓకే, సో l బయట రాసేద్దాం ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి. b బై l స్క్వేర్ అవుతుంది. ఇంకా లోపల ఏం మిగులుతుందమ్మా, x స్క్వేర్ మిగులుతుంది అంతే కదా. సో దిస్ ఇంటూ dx ఇంటిగ్రేషన్ చేస్తున్నాం అమ్మా.
సో ఇంటిగ్రల్ డిఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ డిఎం ఈక్వల్ టు చూడండి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏమవుతాయి, ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా, ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఎక్స్ వాల్యూ 0 నుంచి L వరకు ఉంది కాబట్టి లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ L పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఏ అంటే కాన్స్టెంట్, దానికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఉంటుంది, ఏకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఏ కాన్స్టెంట్ బయట రాసేయండి, ఇంకా డిఎక్స్ ఉంది కదా, డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్, సో ఏ ఇంటూ ఎక్స్ లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ L. చాలా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రాకపోతే నేను ఒక వీడియో చేశా, ఎప్పుడో పూర్వకాలంలో ఎప్పుడో చేసాం, ఇదే ఛానల్లో ఉంటుంది, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ ఛానల్లోనే. ఆ వీడియోస్ 2 వీడియోస్ ఉంటాయి, 2 వీడియోస్ చూడండి. ఇంటిగ్రేషన్ అంటే మన ఫిజిక్స్కి కావాల్సిన డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అందులో చెప్పేశాను. ఓకే, ప్లస్ b/L² కాన్స్టెంట్ అది బయట రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, x³ 3, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x³ 3 లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ L. ఇప్పుడు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనం చూసినప్పుడు లోవర్ లిమిట్ 0 ఉంది, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎలాగో 0 వస్తుంది, సో దాని గురించి పట్టించుకోకండి, ఓన్లీ అప్పర్ లిమిట్ చూడండి. చూస్తే ఇదేమవుతుందమ్మా a ఇంటూ L అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది b/L², ఇదేమవుతుందమ్మా L³ 3 అవుతుంది. సో L² L³ L టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండాటిలో L కామన్ కాబట్టి L బయట రాసింది, లేదంటే ఇలా రాద్దాం అన్నాం. ఇక్కడ 3 LCM తీస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 3AL ప్లస్ BL/3 అంతేనా. ఓకే, సో దిస్ విల్ బి ఈక్వల్ టు L కామన్ తీసేస్తే 3A ప్లస్ B డివైడెడ్ బై 3. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ డిఎం. ఇంటిగ్రల్ డిఎం వచ్చేసింది. ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలమ్మా మనం, ఇంటిగ్రల్ డిఎం వచ్చేసింది, ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములా ఇది ఇంటిగ్రల్ XDM క్యాలిక్యులేట్ చేయాలి ఇంకా, అంతే కదా. సో ఇంటిగ్రల్ XDM కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో ఇంటిగ్రల్ XDM ఈక్వల్ టు ఏమవుతుంది, డిఎం వాల్యూ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను, మనకేం కావాలి XDM అంటే దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా AX ప్లస్ b/L² బయట రాసేస్తా, ఇది x²/L² కదా, సో L² బయట రాసేస్తా, x² ఇంటూ x ఏమవుతుంది x³ ఇంటూ dx. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, లిమిట్స్ ఏమవుతాయి 0 to L లిమిట్స్ అవుతాయి. సో డైరెక్ట్గా నేను వేసాను, లేదంటే చేద్దాం. AXకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా a ఇంటూ x² 2 లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ L ప్లస్ b/L² కాన్స్టెంట్ అది బయట రాసేయండి, x³ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది x⁴/4, x³ ఇంటిగ్రేషన్ x⁴/4 లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ L. సో a ఇంటూ x² 2 లిమిట్స్ కనుక అప్లై చేస్తే L² 2 మైనస్ 0 అప్లై చేస్తే 0నే వస్తుంది, కాబట్టి ఫైనల్గా ఏం మిగులుతుంది మనకి L² 2నే మిగులుతుంది. ప్లస్ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ అప్లై చేస్తే సరిపోతుందమ్మా, ఏంటది b/L² ఇంటూ L⁴/4 అవుతుంది. సో L² దీన్ని L² టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ మనం 4 కనుక LCM తీసామనుకోండి, 4 LCM తీస్తే ఇది 2 2 జార్ 2, సో 2A L² అవుతుంది, ప్లస్ ఇదేమవుతుందమ్మా B/L² అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు L² కనుక కామన్ తీసేస్తే 2A ప్లస్ B/4. సో ఇంటిగ్రల్ XDM కూడా వచ్చేసిందమ్మా మనకి. సో XCOM ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ XDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం. ఇంటిగ్రల్ XDM ఏంటి ఇది, సో L² ఇంటూ 2A ప్లస్ B డివైడెడ్ బై 4 అనేది ఇంటిగ్రల్ XDM, హోల్ డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం ఎంత L ఇంటూ 3A ప్లస్ B/3, L ఇంటూ 3A ప్లస్ B డివైడెడ్ బై 3. ఈ L దీన్ని క్యాన్సిల్ చేస్తుంది, 3 పైకి వెళ్తుంది, 4 కిందకి వస్తుంది, కాబట్టి ఏమవుతుందమ్మా 3/4 బయట మిగులుతుంది, ఇంకా L కూడా మిగిలింది కదా, L మిగులుతుంది, ఇంకేం మిగులుతుంది బ్రాకెట్లో 2A ప్లస్ B డివైడెడ్ బై 3A ప్లస్ B. ఓకే అమ్మా, 2A ప్లస్ B డివైడెడ్ బై 3A ప్లస్ B, రైట్. ఓకే, సో ఈ రకంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడమ్మా, వెన్ హీ గివ్స్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, అయితే JEE 2014లో అసలు ఈ ఈక్వేషన్ కూడా ఇవ్వకుండా ఒకటి ఇచ్చాడమ్మా, ఆ క్వశ్చన్ చేద్దామా, ఆ క్వశ్చన్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ చేద్దాం. అసలు ఈ ఈక్వేషన్ కూడా ఇవ్వకుండా ఏం చేశాడో చూడండి. ఓకే, ఆ క్వశ్చన్ చేద్దామమ్మా. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా,
ఇది జేఈ 2014లో అడిగిన క్వశ్చన్ అమ్మా, జేఈ 2014లో అడిగిన క్వశ్చన్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, అందుకని చెప్పి నేను ఈ క్వశ్చన్ రాశాను. ఎందుకు రాశాను అంటే దీంట్లో అసలు లాంబ్డా ఎలా మారుతుంది అనేది ఇవ్వలే, జస్ట్ వర్డ్స్లో మెన్షన్ చేశాడు కానీ ఇవ్వలేదు. సో అది కూడా మనకు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఓకే, సో అది విషయం. సో క్వశ్చన్ చూడండి, ఎ థిన్ బార్ ఆఫ్ లెంగ్త్ ఎల్ హ్యాజ్ ఎ మాస్ పర్ యూనిట్ లెంగ్త్ లాంబ్డా అన్నాడు. ఒక థిన్ బార్ ఉందట, దాని లెంగ్త్ ఎల్, ఇదిగోండి థిన్ బార్, దీని లెంగ్త్ ఎల్ అన్నాడు. అంటే ఇది x = 0 అవుతుంది, ఇది x = L అవుతుంది, అంతే కదా. ఓకే, హ్యాస్ మాస్ పర్ యూనిట్ లెంగ్త్ లాంబ్డా అన్నాడమ్మా. దట్ ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ డిస్టెన్స్. లాంబ్డా ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా మన క్వశ్చన్కి. ఒక ఎండ్ నుంచి ఈ ఎండ్ నుంచి అనుకున్నాం, ఈ ఎండ్ నుంచి లాంబ్డా అనేది లీనియర్గా ఇంక్రీజ్ అవుతుందట. ఈక్వేషన్ జస్ట్ వర్డ్స్లో రాశాడు, లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ఇఫ్ ఇట్స్ టోటల్ మాస్ ఈజ్ ఎమ్, దీని టోటల్ మాస్, ఈ రాడ్ యొక్క టోటల్ మాస్ ఎమ్ అయితే, అండ్ ఇట్స్ మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అట్ ది లైటర్ ఎండ్ ఈజ్ లాంబ్డా నాట్. ఇది లైటర్ ఎండ్ అవుతుంది, ఇది హెవియర్ ఎండ్ అవుతుంది కదమ్మా. ఇలా వెళ్తుంటే లీనియర్ మాస్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? ఇది లైటర్ ఎండ్ అవుతుంది, లైటర్ ఎండ్, ఇదేమవుతుంది హెవియర్ ఎండ్, అంతే కదా. ఇది హెవియర్ ఎండ్ అవుతుంది. లైటర్ ఎండ్ దగ్గర లీనియర్ మాస్ డెన్సిటీ లాంబ్డా నాట్ అట. లైటర్ ఎండ్ దగ్గర లీనియర్ మాస్ డెన్సిటీ లాంబ్డా నాట్ అయితే, దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ది లైటర్ ఎండ్ ఈజ్, లైటర్ ఎండ్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్టెన్స్ ఎంత, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అని అడిగాడమ్మా. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. ఓకే, రైట్. సో ఫస్ట్ నేను అండర్లైన్ చేసిన లైన్ చూడండి, లాంబ్డా ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్ అన్నాడు. సో నేను దాన్ని చూడమ్మా, ఏదన్నా ఒక క్వాంటిటీ లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నాడంటే మనకి గ్రాఫ్ ఏమొస్తుందో ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏం రాస్తాం? y = mx + c. c అనేది సమ్ కాన్స్టెంట్, m అనేది సమ్ స్లోప్, x అంటే ఇట్ ఈస్ చేంజింగ్ విత్ x అండి. y అనేది వేరియబుల్ క్వాంటిటీ, x అనేది xతో పాటు చేంజ్ అవుతుంది అని అర్థం. ఇక్కడ వేరియబుల్ క్వాంటిటీ ఎవరు? లాంబ్డా నాట్. ఏదది? లాంబ్డా. వేరియబుల్ క్వాంటిటీ ఎవరమ్మా? లాంబ్డా. సో అదే ఈక్వేషన్ ఎలా రాసుకుందాం? లాంబ్డా = m × x. m అంటే ఏంటమ్మా? స్లోప్, సమ్ కాన్స్టెంట్ అనమాట అది. సో b × x అని రాస్తా. b అనేది సమ్ కాన్స్టెంట్, లేదంటే a × x అని అన్నా రాయండి, మీ ఇష్టం. ప్లస్ c అనేది సమ్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ ఏంటి? లాంబ్డా నాటే. అర్థమైందా? ఆ కాన్స్టెంట్ ఏంటమ్మా? ఆ లాంబ్డా నాటే. కాబట్టి లాంబ్డా = bx + లాంబ్డా నాట్. ఓకే, ఇది ఎలా రాసానా మీ ఈక్వేషన్? ఈ ఈక్వేషన్ ఎలా రాసా? బికాస్ హీ హాస్ గివెన్ దట్ లాంబ్డా ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్ అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ b అనేది నాకు అన్నోన్ క్వాంటిటీ, నాకు తెలియదు. ఆ b వాల్యూ కూడా నేను తెలుసుకోవాలి. b వాల్యూ నేను తెలుసుకోవాలమ్మా. సో b వాల్యూ తెలుసుకుంటా నేను ఏం చేస్తా అంటే లాంబ్డా యొక్క ఫార్ములా వాడుకుంటా. ఎలాగే చూడండి, ఇక్కడ నుంచి x అనే డిస్టెన్స్ ఇందాక అట్లాగే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి x అనే డిస్టెన్స్లో నేను ఒక చిన్న ముక్క కట్ చేస్తున్నా. చిన్న ముక్క యొక్క మాస్ dm, చిన్న ముక్క యొక్క లెంగ్త్ dx. కాబట్టి లాంబ్డా = dm/dx అని రాసుకోవచ్చా నేను? సో లాంబ్డా బదులు dm/dx అని రాసుకుంటున్నా. దట్ ఈజ్ = bx + లాంబ్డా నాట్. దీని నుంచి dm = ఏమవుతుంది? dm = bx + లాంబ్డా నాట్ × dx అవుతుంది, అంతేగా? అంతేనా? నెక్స్ట్ ఏం చేయాలి? బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. సో ఇంటిగ్రల్ dm = bx + లాంబ్డా నాట్ × dx. మరి అక్షరాలు చిన్నగా రాస్తున్నాము, ఎందుకంటే డెరివేషన్ పెద్దది వస్తుంది, చిన్నగానే రాయాలి. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. సో లోవర్ లిమిట్ ఏమవుతుందో? x = 0, అప్పర్ లిమిట్ x = L. సో లోవర్ లిమిట్ x = 0, అప్పర్ లిమిట్ x = L. ఇంటిగ్రల్ dm అంటే ఏంటి? టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్. ఈ టోటల్ మాస్ ఆఫ్ ది బార్ ఏమిచ్చాడు? క్యాపిటల్ M ఇచ్చాడు. సో ఇంటిగ్రల్ dm ఆటోమేటికల్లీ = M, అంతే. సో దిస్ ఈజ్ = ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. bxకి ఇంటిగ్రేషన్ ఏంటి? b కాన్స్టెంట్, xకి ఇంటిగ్రేషన్ x²/2, లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ L, ప్లస్ లాంబ్డా నాట్ కాన్స్టెంట్ ఇంటూ dx ఉంటుంది. dxకి ఇంటిగ్రేషన్ x, dxకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? x, లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ L, లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్, అంతేనా? రైట్, అంతే కదమ్మా. ఓకే,
సో ఇక్కడ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే లోవర్ లిమిట్ అప్లై చేయక్కర్లా, ఎందుకంటే అది జీరో, ఎలాగో జీరో అయిపోతుంది. అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే b ఇంటూ ఎల్ స్క్వేర్ బై 2 అవుతుంది, ప్లస్ లాంబ్డా నాట్ ఇంటూ ఎల్ అవుతుంది. అంతేనా? మనకేం కావాలి? బీ వాల్యూ కావాలి. సో బీ వాల్యూ కావాలి కాబట్టి బీ వాల్యూ అక్కడ ఉంచేసి మిగిలిందంతా తీసిరండి. అప్పుడు ఏమవుతుందమ్మా? బీ ఇంటూ ఎల్ స్క్వేర్ బై 2 b ఇంటూ ఎల్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు m, ఇది అటు వెళ్తే మైనస్ లాంబ్డా నాట్ ఎల్. సో బి వాల్యూ ఏమైందమ్మా? m మైనస్ లాంబ్డా నాట్ ఎల్, ఇది అటు వెళ్తే ఓకే ఎందుకులే ఈ 2 అటు వెళ్తుందమ్మా. సో ఇక్కడ 2 వస్తుంది డివైడెడ్ బై ఎల్ స్క్వేర్. అంతేనా? ఓకే, ఈ 2 అటు వెళ్తుంది, ఎల్ స్క్వేర్ కిందకు వెళ్తుంది. సో బి వాల్యూ ఏమైందమ్మా? 2 ఇంటూ ఎం మైనస్ లాంబ్డా నాట్ ఎల్ బై ఎల్ స్క్వేర్. సో బి వాల్యూ మనకు వచ్చేసింది. చూసారా ఎంత టైం పట్టిందో బి వాల్యూ తీసుకురావడానికి? 2 ఇంటూ ఎం మైనస్ లాంబ్డా నాట్ ఎల్ బై ఎల్ స్క్వేర్. ఓకే రైట్. ఇంటిగ్రల్ డిఎం మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదా మ్యామ్? ఎందుకంటే మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి? XCOM ఈక్వల్ టు ఇంటిగ్రల్ XDM డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం. ఇంటిగ్రల్ డిఎం మనం సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, దాని వాల్యూ m అని వాడు ఇచ్చేసాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇంటిగ్రల్ XDM క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంటిగ్రల్ XDM క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, డిఎం వాల్యూ ఆల్రెడీ ఇక్కడ రాశారు, దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ XDM వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ XDM, సో ఇంటిగ్రల్ x ఇంటూ డిఎం. x ఇంటూ డిఎం అంటే ఇదే కదమ్మా, డిఎం అంటే ఇది. సో x ఇంటూ డిఎం వేసాం అనుకోండి, bx ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? bx స్క్వేర్ ప్లస్ లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్, లాంబ్డా నాట్ ఎక్స్ ఇంటూ dx. లిమిట్స్ ఏమవుతున్నాయి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ ఏమవుతున్నాయి? 0 to l. సో డిఎం బదులు మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, సారీ XDM బదులు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేసింది మనకి. ఓకే రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చాలా జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ చేయండి అమ్మా. బీ వాల్యూ ఇది ఉంది, ఆ బీ వాల్యూ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు బీని బీ కింద ఉంచుదాం. ఓకే, సో బీని బీ కింద ఉంచా. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ ఎల్ ప్లస్ లాంబ్డా నాట్ బయట తీయండి. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ ఎల్. సో ఇదేమవుతుందమ్మా? బి ఇంటూ ఎల్ క్యూబ్ బై 3 వస్తుంది ఇక్కడ, ప్లస్ ఇదేమవుతుంది? లాంబ్డా నాట్ ఇంటూ ఎల్ స్క్వేర్ బై 2. అంతే కదా? లోవర్ లిమిట్ 0 మనం అప్లై చేసినా అది ఎలాగో 0 వస్తుంది. సో దాని గురించి మీరు వరి అవ్వద్దు. ఇప్పుడు బీ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో బీ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే బీ వాల్యూ ఎంతమ్మా? 2 బై ఎల్ స్క్వేర్, ఇదెంత? m మైనస్ లాంబ్డా నాట్ ఎల్ డివైడెడ్ బై, ఓకే సారీ అమ్మా, రెండుసార్లు వేస్తాను. 2 బై ఎల్ స్క్వేర్ ఒకసారి వేస్తే సరిపోతుంది కదా. 2 బై ఎల్ స్క్వేర్ ఇంటూ m మైనస్ లాంబ్డా నాట్ బై 2, m మైనస్ లాంబ్డా నాట్ ఇంటూ ఎల్ క్యూబ్ బై 3 ప్లస్ ఇదేమవుతుంది? లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్ బై 2. ఇదేంటమ్మా? ఇంటిగ్రల్ XDM యొక్క వాల్యూ. ఇంటిగ్రల్ XDM యొక్క వాల్యూ m నాట్ ఎందుకు చేస్తే m కదా. ఓకే, సో ఈ ఎల్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టోటల్గా 2l ఇక్కడ బయట 2l మిగిలిందమ్మా, 2l బై 3 మిగిలింది. 2l బై 3 తోటి లోపల దాన్ని మల్టిప్లై చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 2lm బై 3 అంతే కదా. 2 ఇంటూ ఎల్ ఇంటూ m బై 3 మైనస్ 2l బై 3 ఇంటూ లాంబ్డా నాట్ ఎల్ ఏమవుతుందమ్మా? 2 లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్ అవుతుంది, ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 ప్లస్ లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్ బై 2, లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్ బై 2. సో ఇదేమవుతుంది? 2lm డివైడెడ్ బై 3. ఇక్కడ చూడండి అమ్మా, ఇది మైనస్ 2 బై 3 ఎల్ నాట్ లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్, ఇదేమో ప్లస్ లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్ బై 2. ఓకే, అంటే ఇక్కడ లాంబ్డా నాట్ ఎల్ స్క్వేర్ కానీ కామన్ తీసేస్తే, ఓకే
ప్లస్ ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ కనుక కామన్ తీసేస్తే ఇది -2/3 అదేమో +1/2 అవుతుంది. -2/3 +1/2 ఏమవుతుందమ్మా -1/6 అవుతుంది. -2/3 +1/2 ఏమవుతుంది -1/6 అవుతుంది. కాబట్టి 2lm/3 -1/6 ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ బ్రాకెట్లో -1/6 మిగులుతుందమ్మా. -2/3 ఇక్కడ ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం 6. ఓకే, ఇది -2 అక్కడ +3 వస్తుంది. -2 + 3 -1, సో -1/6 వస్తుంది. సో -1/6 ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ మిగిలింది. ఓకే, సో ఇది ఎవరి వాల్యూ ఇది ఇంటిగ్రల్ xdm వాల్యూ. ఇప్పుడు xCOM క్యాలిక్యులేట్ చేస్తున్నాను. xCOM = 2lm/3, దీని బదులు రాయాలి కదా, 2lm/3 -1/6 ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ -1/6 ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం అంటే ఎంఏ, ఇంటిగ్రల్ డిఎం అంటే ఎం. సో ఎం యాక్చువల్గా అలాగే రాస్తాం. నెక్స్ట్ xCOM = 2lm/3 -1/6 ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ బై ఎం. దీన్ని మనం ఏం చేద్దాం అంటే విడివిడిగా రాద్దాం. అంటే ఇది డివైడెడ్ బై ఎం మైనస్ ఇది డివైడెడ్ బై ఎం, అలా విడగొట్టచ్చు కదా. సో 2lm/3m మైనస్ ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ బై 6m, అంతే కదా, విడివిడిగా రాసుకోవచ్చు కదమ్మా. సో ఎమ్ క్యాన్సిల్ అయిపోతాయి. xCOM = ఏమొచ్చిందమ్మా 2l/3 మైనస్ ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ బై 6m. 2l/3 ఒకసారి ఆప్షన్స్ చూస్తాను ఆగండమ్మా. 2l/3 మైనస్ ల్యాండా నాట్ ఎల్ స్క్వేర్ బై 6m. ఓకే అమ్మా, చూడమ్మా, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక సిరీస్ కొన్నాను. అది ఏం సిరీస్ అనేది నేను మెన్షన్ చేయను, కానీ ఆ సిరీస్లో ఆన్సర్ తప్పించాడు. యాక్చువల్ ఆన్సర్ ఇది కరెక్టే అమ్మా. ఓకే, నేను ఒక సిరీస్ ఫాలో అవుతున్నాను మామూలుగా 43 ఇయర్స్ది. అది దాంట్లో తప్పించాడమ్మా ఆన్సర్. దాంట్లో యాక్చువల్గా దీన్ని ఎలా సాల్వ్ చేశాడనేది సొల్యూషన్ కూడా ఇవ్వలేదు. ఓకే, సో యాక్చువల్ ఆన్సర్ ఇదే కరెక్ట్ అమ్మా. రైట్, చూడమ్మా, ఇప్పటికే వీడియో 1 అవర్ కన్నా ఎక్కువైంది. అయితే ఇంకా మనం రెగ్యులర్ బాడీస్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ మాసెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, రెగ్యులర్ బాడీస్ అంటే స్క్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సర్కిల్, స్పియర్, ఓకే, సెమీ సర్క్యులర్ రింగ్, సెమీ సర్క్యులర్ డిస్క్, ఓకే, వాటికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, కోన్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, హాలో హెమిస్పియర్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సాలిడ్ హెమిస్పియర్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, హాలో కోన్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు ప్రీవియస్ ఇయర్లో, ఏ విధంగా అడిగాడు, ఇవన్నీ మనం చూడాలమ్మా. ఓకే, సో అవన్నీ చూడాలి అంటే ఇప్పుడు నేను అది కూడా తీసుకుంటే ఇంకో 1.5 hour అయిపోతుంది. సో ఆ టాపిక్ ప్రస్తుతానికి నెక్స్ట్ వీడియోలో చేస్తా. ప్రస్తుతానికి ఈ టాపిక్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము. ఓకేనా? సో పాజ్ చేసి జాగ్రత్తగా రాసుకోండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మనం క్యాల్కులేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మనం నీట్లో ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ జేఈ మెయిన్స్ వాళ్ళకి మాత్రం అడుగుతాడు. అందుకని చెప్పి 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఒకటేమో డైరెక్ట్గా లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చేసాడు, అలా ఇవ్వకుండా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, సో ఇది బ్యూటిఫుల్ ప్రాబ్లం అమ్మా. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.